మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేయబోయే టేస్టీ వెరైటీస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? రూపలత. ఎక్కడి నుంచి వస్తున్నారు? సామర్లకోట. సామర్లకోట. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? కృష్ణవేణి అండి. కృష్ణవేణి గారు, మీరు ఎక్కడి నుంచి? నాచారం నుంచి. నాచారం. ఇద్దరు సిస్టర్సా? అవునండి. ఓన్ సిస్టర్స్. ఇంకా సిస్టర్స్ ఉన్నారా మీ ఇద్దరైనా? ఇంకో సిస్టర్ ఉందండి, కాకినాడ. పెద్ద ఆవిడ, చిన్న ఆవిడ? నా నెక్స్ట్, నా తర్వాత ఫస్ట్. మధ్యలో ఆవిడ లేరు, కాకినాడలో ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నారనమాట. నా తర్వాత తమ్ముడు తర్వాత మీ సిస్టర్. ఓ నలుగురా మొత్తం? వెరీ గుడ్. సో అందరిలో పెద్ద అయితే మీరు అన్నమాట. ఓకే, సూపర్. మరి ఇద్దరు రెడీ ఈ రోజు వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు లత గారు మీరు? ఆలు గోబీ కర్రీ. ఆలు గోబీ కర్రీ. ఓకే, మీరండి? క్యాబేజీ పికిల్ అండి. క్యాబేజ్ పికిలా? సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? చెల్లి ఫస్ట్ అయ్యారు. చెల్లి ఫస్ట్. ఓకే ఓకే. మరి క్యాబేజ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ ½ కిలో, ఆవు పిండి 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కారం ½ కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు ½ కప్పు, నూనె 1 కప్పు, ఆవాలు అర టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, మెంతి పొడి ½ టీ స్పూన్. ఓకే, మరి క్యాబేజ్ పికిల్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. కృష్ణవేణి గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ అన్ని కలిపేసుకోవటమే కదా? కలిపేసుకోవడం. ఏం వేయించుకోవటం లేదండి, లాస్ట్ లో పోపు పెట్టుకుంటే. ఓకే. సో క్యాబేజ్ కొంచెం ఈవెన్ గా కట్ చేసుకోవాలండి. బాగా కట్ చేశారే క్యాబేజ్, అలా ఎలా కట్ చేశారు? కట్టర్తోనేనా? మీకు క్యాబేజ్ కోయటంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో క్యాబేజ్ అండ్ కారం అండి. నెక్స్ట్ ఉప్పు, ఆవు పిండి అండి. ఓకే. నెక్స్ట్ ఆయిల్ అండి. అబ్బా, ఆవు పొడి మంచి స్మెల్ వస్తుంది. బేసిక్ గా పచ్చళ్ళకి మనకి టేస్ట్ కదా. మెంతి పొడి కూడా వేస్తాం. ఓకే. నిమ్మరసం అండి. సో ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్ వీటికి కంపల్సరీ నిమ్మరసం ఉంటేనే బాగుంటుంది కదా. పులుపు వస్తుంది నిమ్మరసం. ఇదంతా ఎన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి. ఓకే. సో బేసిక్ గా పచ్చళ్ళు చేతితో కలిపితేనే ఇది బాగా వస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద ఎక్కువ క్వాంటిటీ అయినా కూడా జాడీల్లో ఇలా ఇలా కలిపేస్తూ ఉంటారు కదా. సో పచ్చళ్ళు బాగా ఇష్టమా అండి? అవునండి, నాకు కూడా తెలుసా. ఎట్లా ఒక 1 డే అంతా ఊరనివ్వాలా, లేకపోతే ఒక పూట? 1 డే అయితే 24 hours. 24 hours అయితే బాగుంటుంది. ఓకే. ఆహా, అలా పచ్చడి స్మెల్ వస్తేనే ఆకలి మొదలవుతుంది ఏంటో మరి నాకైతే. సూపర్. ఇలా కలుపుకున్న తర్వాత పోపు కొంచెం ఎల్లుల్లిపాయ రబ్బలు కూడా పచ్చి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. వేయనా? కొద్దిగా వేయండి, తర్వాత పోపులో కొన్ని వేసుకుందాం అండి. సో వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచేసి వేసారు, కలిపేసాయి. సో ఇంక ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టుకుందాం. ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు వేస్తాం. సో మీ ఇంట్లో అందరికి పచ్చళ్ళు ఇష్టమా అండి? మీకు ఒక్కడికే ఇష్టమా? నాకు మా పెద్ద బాబుకి బాగా ఇష్టం అండి. మీకు మీ పెద్ద బాబుకి ఇష్టమా? మీ వారికి మీ చిన్న బాబుకి ఇష్టం లేదా? నేను మా పెద్ద బాబు బాగా వేసుకుంటాను. బాగా వేసుకుంటారా? ఓకే. సో ఏం చదువుతున్నారు మీ పిల్లలు ఇద్దరు? పెద్ద బాబు 7th అండి, చిన్న బాబు 4th అండి. 4th. హాయ్ చెప్పండి. లలిత్ రేవంత్. లలిత్ రేవంత్, హాయ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఐటీసీలో జాబ్ అండి. ఐటీసీ. ఆయనకు కూడా హాయ్ చెప్పండి. నరేంద్ర కుమార్ అండి. నరేంద్ర కుమార్ గారు, హాయ్ అండి మీకు కూడా. సో నెక్స్ట్ ఆవాలా వేస్తాం. సో హైదరాబాద్ లో మీరు ఒక్కళ్ళేనా? అవునండి. అంటే ఒక అక్క సామర్లకోట, ఒక అక్క కాకినాడ. అన్నయ్య ఎక్కడ? అన్నయ్య కూడా అక్కడే ఉంటాడు. అదే అన్నయ్య ఈవిడికి తమ్ముడు. నేను లాస్ట్ అండి. అందుకే మిమ్మల్ని అడిగా మీ అన్నయ్యని. ఆవిడ తమ్ముడు ఎక్కడన్నారు? అడ్డదగలండి. ఓకే. అదే ఎక్కడ? ఏ ఊరు దగ్గర? అడ్డదగల దగ్గర ఎల్లవరం అండి. అందుకే తెలియదు నాకు. అంటే గుంటూరు దగ్గర, రాజమండ్రి దగ్గర కాదండి, సామర్లకోట దాటాక. ఓ, సామర్లకోట దాటాక. ఓకే. సో ఎండుమిర్చి. అవును. సో అందరూ మరి ఒకసారి కలవాలంటే ఎక్కడ కలుస్తారు? కామన్ పాయింట్ ఎక్కడ? అమ్మ వాళ్ళ మొత్తం అందరం వెళ్తాం సంక్రాంతి. ఓ, సంక్రాంతికి అక్కడేనా? వెరీ గుడ్. కరివేపాకు. సో
అయితే సంక్రాంతికి మొత్తం అక్కడికి వెళ్ళిపోతారు అవునండి, సంక్రాంతికి అంతా ఫుల్ అరిసెలు గిరిసెలు అన్ని వండేస్తారు. వండుతారు. సూపర్ కదా. మా అమ్మగారు అన్ని చాలా బాగా చేస్తారండి. మీ అమ్మగారు చాలా బాగా చేస్తారా? చాలా బాగా చేస్తారు. సూపర్. మా అమ్మగారికి హాయ్ చెప్పండి. మీ అమ్మగారి పేరేమిటి? మంగారత్నం అండి. మంగారత్నం గారు నమస్కారం. హాయ్. మా అత్తయ్య గారికి కూడా హాయ్ చెప్పండి. ఆవిడ పేరేమిటి? చిట్టమ్మ అండి. చిట్టమ్మ గారు మీకు కూడా నమస్తే అండి. హాయ్. సో వేగిపోయినట్టే. నెక్స్ట్ ఇందులో వేసేసుకున్నాం. మీ అత్తగారు ఎక్కడ ఉంటారు? రాజమండ్రి అండి. ఓ, సో సమ్మర్ ఇట్లా హాలిడేస్ ఏమైనా వస్తే మీకు వెళ్ళడానికి బోర్డు ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఒకసారి సామర్లకోట వెళ్ళొచ్చు, ఒకసారి కాకినాడ వెళ్ళొచ్చు, ఒకసారి మీ అమ్మగారు ఊరు వెళ్ళొచ్చు, ఒకసారి మీ అత్తగారు ఊరు వెళ్ళొచ్చు. ట్రైన్ అక్కడే దిగుతుంది, అక్కడి నుంచి అన్ని చూసి వచ్చింది కదా. సో అయితే సమ్మర్ వస్తే వెళ్ళిపోతామేనండి? సమ్మర్ వచ్చినా హాలిడేస్ ఎప్పుడు వచ్చినా అన్ని. ఓ, సో రెడీ రెడీ. గారు క్యాబేజీ పికిల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో ఈ పచ్చడి మనం ఒక రోజు అంతా ఊరనిస్తే నెక్స్ట్ వీక్ మనకి చాలా టేస్టీగా అయిపోతుంది. మరి క్యాబేజ్ పికిల్ రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పికిల్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, కారం, ఉప్పు, ఆవపిండి, నూనె, మెంతి పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పికిల్ రెడీ. క్యాబేజ్ పికిల్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, క్యాబేజ్ పికిల్ బేసిక్ గా పచ్చళ్ళు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటాయి. అఫ్కోర్స్ ఉట్టిది కూడా బాగుంది, బట్ అందులోనే వేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. బాగుందండి. కొంచెం మా నిమ్మరసము, ఆ పులుపు, ఆవు పిండి అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. నైస్. సో మరి చూసేసారు కదా క్యాబేజ్ పికిల్ ఎలా తయారు చేయాలో, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఉప్మా కానీ, గారెలు కానీ, వడలు కానీ ఇలాంటివి చేసుకునేటప్పుడు, అంటే కొంచెం ఎక్కువగా చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి ఎక్కువగా కట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువ మోతాదులో కనుక పచ్చిమిర్చి కట్ చేస్తే చేతులు బాగా మంట పుడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పచ్చిమిర్చి కట్ చేయక ముందుగానే చేతులకి బాగా కొబ్బరి నూనె పూసుకుని దాని తర్వాత కనుక పచ్చిమిర్చి కట్ చేసుకున్నట్లయితే చేతులు మంట పుట్టవు.